హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రోజు ఇల్లు తుడిచి మోపింగ్ చేస్తున్నా కూడా చాలామంది ఇల్లు అనేది స్టిక్కీగా జిడ్డుగా ఉంటుంది, అసలు శుభ్రం చేయనట్టే ఉంటుంది. అలా కాకుండా ఇల్లు మంచిగా ఫ్లోరు షైన్ అవుతూ ఎలా శుభ్రం చేసుకోవాలి, మోపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు నేను మీకు ఈజీగా హోమ్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ ఎలా చేసుకోవాలో క్లీనింగ్ మెథడ్ అనేది చూపిస్తాను. చాలామంది ఫ్లోర్ క్లీనింగ్ అనేది నార్మల్ వాటర్తో లేదా కెమికల్స్తో కూడిన ఫ్లోర్ క్లీనర్స్ మార్కెట్ నుండి తెచ్చి వాటితో శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల ఫ్లోర్ తొందరగా పాడైపోద్ది. కెమికల్స్ ఎక్కువగా ఉంటే పిల్లలకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, పెట్స్కి అంత మంచిది కాదు కదా. ఎక్కువ కెమికల్స్తో కూడిన ఫ్లోర్ క్లీనర్స్ వాడటం ఎక్కువ రోజులు మనం వాడితే ఫ్లోర్ కూడా పాడైపోతుంది కొన్ని రోజులకి. అందుకని సేఫ్ క్లీనింగ్ మెథడ్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. ముందుగా మనము మన ఇంట్లో ఉన్న ఫ్లోర్ టైప్ని తెలుసుకోవాలి. అంటే గ్రానైట్, మార్బుల్, కోట అలా ఉంటాయి కదా. మన ఫ్లోర్ టైప్ని బట్టి మనం క్లీనింగ్ చేసే పద్ధతి అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే పద్ధతి అన్ని ఫ్లోర్స్ కూడా సేఫ్, మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు హోమ్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ ప్రిపరేషన్ చూపిస్తా, చూసేసేయండి. ముందుగా హాఫ్ బకెట్ గోరువెచ్చని నీరు అనేది తీసుకున్నా. ఈ ఫ్లోర్ క్లీనింగ్ కోసం మెథడ్ అనేది మీరు ఎప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే చేసి ఉంచేయచ్చు. నన్ను అడిగితే క్లీన్ చేసే ముందు తయారు చేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. నీరు అనేవి గోరువెచ్చగా ఉండాలి, కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలి. వైట్ వెనిగర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నా. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకోవాలి. దీంతోపాటు మీరు ఇంట్లో వాడే డిష్ వాష్ లిక్విడ్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, ఫినాయిల్ కానీ, డెటాల్ కానీ ఏదైనా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను రూఫ్ టైల్స్ క్లీనర్ని వాడుతున్నా కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ వాటర్తో మనం మోపింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి కలిపి చేయటం వల్ల జెమ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. స్టెయిన్స్, మరకలు, మచ్చలు ఉంటే పోయి ఫ్లోర్ అనేది నీట్గా మంచిగా షైన్ అవుతుంది. ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మోప్ని ఎక్కువసేపు వాటర్లో పెట్టేస్తారు. ఎక్కువసేపు పెట్టకూడదు. అలానే మోపుని బాగా స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి ఎప్పుడు మనము కార్నర్స్ నుండి ఇలా జిగ్జాగ్ మెథడ్లో ఒక వైపు నుండి ఇంకొక వైపుకి మోపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కరెక్ట్ మెథడ్. డైలీ అవసరం లేదండి. ఇలా 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగ వేడి నీళ్ళతో ఇవన్నీ వేసి క్లీన్ చేసుకోండి. డైలీ అయితే డెటాల్ కానీ నార్మల్ లిక్విడ్ కొంచెం వేసుకొని మీరు ఇదే మెథడ్లో మోపింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం డైలీ మోప్ పెట్టినా కూడా సిలిండర్ పెట్టిన దగ్గర, ఏవైనా ఐరన్ వస్తువులు పెట్టిన దగ్గర మనకి టైల్స్ పైన మరకలు అయిపోతాయి కదా, అవి ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. WD-40 ఉంటుంది కదా, దీన్ని తీసుకొని సిలిండర్ కింద ఇలా ఉంది కదా, ఇలాంటి మరకల పైన దీన్ని స్ప్రే చేసి 5 మినిట్స్ ఉంచి రబ్ చేసి చూపిస్తా, చూడండి. చూడండి మార్క్ అనేది పోయింది. చూడండి మార్క్ అనేది పోయింది. ఇక్కడ ఫంక్షన్స్ ఏవైనా అయినప్పుడు జ్యువెలరీ వేసుకుంటే కొన్ని రకాల జ్యువెలరీ ఏంటంటే మనం ఎంత సెట్ చేస్తున్నా కూడా పదే పదే ఇలా సైడ్కి వెళ్ళిపోయి తిరగబడిపోతుంటాయి కదా. అందుకని నేను ఈ స్లింగ్ బాడీ గ్లూ తీసుకున్నా. ఇది బాడీ గ్లూ పెట్టుకోవచ్చు, బాడీకి సేఫే. అలోవెరా అలానే కుకుంబర్తో తయారు చేశారు. దీన్ని మనం బాడీకి పెట్టుకొని దీన్ని స్టిక్ చేసుకుంటే చాలు. అలానే కొన్నిసార్లు మనకి గోల్డ్ జ్యువెలరీ పడిపోద్దేమో అని భయపడతాం కదా, అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇది జ్యువెలరీకి కాదు, మన డ్రెస్సెస్ అలానే బ్రా స్లింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి పదే పదే బయటకు వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు దీన్ని పెట్టుకోవచ్చు. దుపట్టాస్కి క్లాత్కి కూడా పెట్టి చూపిస్తా చూడండి. చూడండి, స్కిన్కి అనేది స్టిక్ అయిపోద్ది. సో మనం ఇలా వంగినప్పుడు కూడా మనకి నెక్ డీప్గా ఉంటే ఏమైనా ఎక్స్పోజ్ అవుద్దని మనం భయపడతాం కదా, అలాంటప్పుడు కూడా మనము నెక్ దగ్గర ఈ గమ్ స్టిక్ చేసుకుంటే ఇలా మంచిగా స్టిక్ అయిపోతుంది. రిమూవ్ చేయడం కూడా ఈజీయే. ఇలా అంటే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే వాటర్తో కొంచెం తడి చేస్తే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ ఫ్రెండ్లీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జ్యువెలరీకి కూడా నేను స్టిక్ చేశాను చూడండి. చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్తో బాధపడి ఫుడ్ డైట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కదా, ఇన్ని క్యాలరీస్ ఉండాలి, ఏవి ఎంతెంత క్వాంటిటీ తినాలి తీసుకోవాలి అని. అలానే మనం కొన్ని రెసిపీస్ చేసినప్పుడు కూడా ఎంత క్వాంటిటీ వేయాలి అనేది మెజర్ చేయడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అందుకని ఈ కిచెన్ మెజరింగ్ స్కేల్ని తీసుకున్నాను. ఇదేంటంటే మెయిన్గా డైట్ చేసే వాళ్ళు ఏవేవి ఎంత తీసుకోవాలి అనేది మెజర్ చేసుకోవడానికి, కుకింగ్లో కూడా మనం ఏవైనా మెజర్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా చూడండి. ఇది 10 kg కెపాసిటీ. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. పక్కనే మనకి మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, గ్రామ్స్ పౌండ్స్లోకి. మనం ఏవి కావాలంటే అది దాన్ని పెడితే దాని వెయిట్ని మనకి చూపిస్తుంది. బాగుంది కదా. ఇంట్లో అయితే 10 kg వరకు దీంతో మనం వెయిట్ చెక్ చేసుకోవచ్చు. 10 kg కన్నా ఎక్కువ అయినప్పుడు, అలానే పార్సల్స్ ఏమైనా సెండ్ చేయాలి అనుకుంటే ఎంత వెయిట్ ఉంది అని ఇంట్లో చూసుకుంటాం కదా. ఎయిర్పోర్ట్లో ట్రావెలింగ్ చేసినప్పుడు లగేజ్కి ఎక్స్ట్రా వెయిట్ అయితే ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది కదా, అందుకని ఇంట్లోనే చెక్ చేసుకుంటే మంచిది. అలా చెక్ చేసుకోవడానికి వీలుగా ఇలాంటి మినీ డిజిటల్ వేయింగ్ స్కేల్ని తీసుకున్నాను నేను. 50 kg వరకు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఖాళీ బ్యాగే, ఏం పెట్టలేదు. దీని వెయిట్ ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. అలానే ఇంట్లో బయట చిన్న చిన్న ఐటమ్స్ కావాలన్నా కూడా చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్లు, నేను వాడుతున్న ప్రోడక్ట్లు మీకు ఏమైనా నచ్చి మీరు కావాలనుకున్న, కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, చెక్ చేయండి. ఎందుకు చెప్పట్లేదంటే నేను తీసుకున్నప్పుడు ఒక కాస్ట్ ఉంటాయి, తర్వాత సేల్స్ అప్పుడు కాస్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అందుకని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.